హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 30తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్, హైప్స్ గురించి మరొకసారి గుర్తు చేస్తున్నాను యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చేయండి యార్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. శివ్ రూమ్లోకి వచ్చేసరికి ఐషు అవతారం చూసి గట్టిగా నవ్వేస్తాడు. 2 జడలు వేసుకొని, ఆషి రిబ్బన్లు కట్టుకొని, లెగ్గింగ్ వేసుకొని, పైన షివ్ షర్ట్ వేసుకొని, దాని నడుం వరకు మడిచి ముడివేసి, బ్లాక్ స్టిక్కర్ పెద్దది పెట్టి, బుగ్గన ఒక చుక్క పెట్టి, నేల మీద బొటని వేలుతో రాస్తూ నుంచింది. అది చూసి ఏంటి బుజ్జి అవతారం అని అడుగుతాడు. హాయ్, మరండి తింగర్ బుచ్చి అంటే ఇలాగే ఉంటారండి. మీకు బాగా ఇష్టం కదా తింగర్ బుచ్చి అంటే, అందుకే అలాగే రెడీ అయ్యాను. శివ్ నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి, తింగర్బుచ్చి రూపంలో కాదు బంగారం, మాటల్లో అని అర్థం, చేసే పనుల్లో అని అర్థం. ఇప్పుడు నేనన్న ఒక్క మాట పట్టుకొని ఇలా రెడీ అయ్యావే, దానినే అంటారు తింగర్తనం అని అంటూ ఫోన్లో ఫోటోలు తీసుకున్నాడు శివ్. ఇప్పుడు ఆ ఫోటోలు ఎందుకో, రేపు నా పిల్లలకి చూపించడానికి. వాళ్ళ మమ్మీ ఎంత అందంగా ఉందో చూపించాలి కదా. కన్నా, నువ్వు ఆ ఫోటోలు డిలీట్ చేయకపోతే ఫోన్ పగలగొట్టేస్తా. ఆహా, ట్రై చేయి తింగర్ బుచ్చి. కన్నా, ప్రతిసారి అలాగే అంటే నాకు కోపం వస్తుంది. ఉన్నమాట అంటే కోపం ఎందుకు? ఏహ్, నీకు నేనంటే బొత్తిగా ప్రేమ తగ్గిపోయింది కన్నా. ఆహా, ఇంకా ఇంకా ఏంటి ఇంకా? నువ్వు మాట్లాడితే తింగర్ బుచ్చి అంటున్నావు అని అంటుంది అలకగా. నా ముద్దుల బుచ్చివి నువ్వు అని ఐషు పెదవి లాగుతూ, అవును, ఐస్ క్రీమ్ ప్లాన్ చేయమన్నాను చేసావా అని అడుగుతాడు. అంతలేదు, నీకొక నెల రోజులు అన్నీ కట్. అసలు ఈ ఐశ్వర్య అంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది అని తన డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్న ఐషు చెయ్యి పట్టి లాగుతాడు. ఒక్క ఉదుటున వచ్చి షోకి అతుక్కుంటుంది. నాతో కటీఫ్ అన్నప్పుడు నా షర్ట్ ఎందుకు వేసుకున్నావు తీ అంటాడు శివ్. అందుకేగా నా డ్రెస్ తీసుకుంటున్నాను. ఆహా, ఇప్పుడే తీసి ఇవ్వు. తీసుకో అని షర్ట్ తీసి శివ్ మొహం మీదకి విసురుతుంది ఐషు. శివ్ అది క్యాచ్ పట్టి పక్కకి వేసి, ఓహ్, టీషర్ట్ ఉందా, అదే కదా, నా బుజ్జికి సిగ్గెక్కువ కదా, అడగ్గానే ఎలా విప్పింది అనుకున్నా. ఇదా సంగతి, ఆ టీషర్ట్ కూడా నాదే అంటాడు. అంతలేదు, ఇది నాది, నీది లోపల ఉంది చూసుకో. ఇంకా అంటాడు హస్కీగా. ఇంకేం లేదు, నన్ను వదిలితే నేను పడుకుంటాను అంటుంది ఐషు. పడుకుందాంలే, దానికంటే ముందు చేయాల్సిన పనులు పూర్తి చేసి. కన్నా, నేను చెప్పాను కదా నెల కట్ అంటుండగానే ఇద్దరి పెదవులు జత చేస్తాడు. నెల రోజులన్న ఐషు పాప శివ్ ప్రేమ ముందు 10 నిమిషాలు కూడా బెట్టు ఉండదు. కాసేపటికి ఐషు పెదాలు వదిలి, నా బుజ్జి ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది. ఈ బొట్టు, ఈ వేషంలో అచ్చం చిన్నపిల్లలా ఉన్నావు అని అంటాడు. ఇలా మాటలు చెప్పే నన్ను అస్సలు బెట్టుగా ఉండనివ్వవు. ఆహా, గలగల పారే గోదావరి బెట్టు చేసి పారకుండా ఆగిపోతే జనాలు అన్యాయం అయిపోరు. అలాగే మా బుజ్జమ్మ బెట్టు చేస్తే ఈ కన్నా అన్యాయం అయిపోడు. హా, ఈ మాటలు బాగా చెబుతావు కన్నా. మాటలే కాదు బుజ్జి, చేతలు కూడా బాగానే చేస్తాను అని మెడ మీద ముద్దు పెడుతూ అంటాడు. కన్నా అని మత్తుగా అంటుంది. బుజ్జి, మన పెళ్ళై 7 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంకా నీకు సిగ్గుపోలేదు. పైగా మళ్ళీ గైనిక్ డాక్టర్వి. ముందు నేను ఆడపిల్లని, అందులోనూ ఈ కొంటి కన్నాకి భార్యని. ఈ కన్నాకి బయట ఉండే డీసెన్సీ నా దగ్గర అస్సలు ఉండదు. నువ్వు చేసే పనులకి సిగ్గుతో ముడుచుకుపోవాల్సిందే. హహా, పెళ్ళాల దగ్గర డీసెన్సీ అస్సలు పాటించకూడదు బుజ్జమ్మ అంటూ ఐషుతో సహా బెడ్ మీద వాలిపోతాడు. పొద్దున్నే అమృత నాన్న వాళ్ళు అమృతని కలిసి జాగ్రత్తలు చెప్పి ఊరు వెళ్ళిపోతారు. అమృత నేహాకి విషయం చెబుతుంది. ఓహ్ మై గాడ్, ఏంటే బాబు, ఇంత పెద్ద షాక్ ఇచ్చావు. నాకిప్పుడు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. శివ్ గారి తమ్ముడితో నీకు పెళ్ళా? హౌ? అసలు బాబోయ్, నా కాళ్ళు తేలిపోతున్నాయి అమృత అంటుంది నేహ. నువ్వు ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకో అని ట్యాబ్లెట్ ఇస్తుంది అమృత. ఇంకెక్కడి జ్వరం, నువ్వు చెప్పిన న్యూస్కి
ఎప్పుడో ఎగిరిపోయింది. ఆహా! అలా చెప్పి టాబ్లెట్ ఎగ్గొట్టాలని చూడకు. అయినా నిన్న నాకొక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా! పోనీ వచ్చాకైనా చెప్పొచ్చు కదా! ఐ హర్ట్ అంటుంది నేహ. నిన్న 6 వరకు నాకు తెలీదు. తెలిసాక నేనే షాక్‌లో ఉన్నాను. ఇక వచ్చి నీకు చెప్పాలని చూసేసరికి నువ్వసలు ఈ లోకంలో ఉన్నావా? ఫుల్ ఫీవర్‌తో ఎలా ఉన్నావసలు? అని అడుగుతుంది అమృత. ఓకే బాబా సారీ. నాకు మా అన్నయ్యని ఎప్పుడు చూపిస్తావు? ముందు ఆఫీస్‌కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. పద టైం అవుతుంది. తర్వాత ఆలోచిద్దాం మిగిలింది. ఇంకా అది నీ ఆఫీస్‌నే కదమ్మా! నీకీ రిపోర్ట్‌లు అవసరమా? ఓయ్! శివగారి దగ్గర ఆ పప్పులు ఉడకవు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ముందు తొందరగా రెడీ అవ్వు వెళ్దాం. అయినా అది నా ఆఫీస్ అని చెప్పుకోవడానికి నాకసలు ఏమి అర్హత ఉంది? కేవలం ఆ ఇంటి కోడలైనంత మాత్రాన ఆస్తులకి వారసులు అవ్వం. వాటి బాధ్యత మోయగలిగినప్పుడే వారసులు అవుతాం అని అంటుంది అమృత. నీ సంగతి తెలిసి కూడా అన్నాను చూడు. సరే రెడీ అయి వస్తాను అని వెళ్తుంది నేహ. అన్వేష్ ఉదయాన్నే అర్జెంట్ ఆపరేషన్ అటెండ్ అవుతున్నాను. ఫోన్ చేయడం అవ్వదు. గుడ్ మార్నింగ్ అని చేసిన మెసేజ్ ఇప్పటికి ఎన్నిసార్లు చూసుకుందో అమృత. నేహ కూడా రెడీ అవ్వగానే ఇద్దరు బయటికి వస్తారు. వాళ్ళ బయటికి రాగానే కారు వాళ్ళ ముందు వచ్చి ఆగుతుంది. డ్రైవర్ వచ్చి డోర్ తీయబోతుంటే మేం తీసుకుంటాం పర్వాలేదు అని అంటుంది అమృత. పర్లేదు మేడం అని డోరు తీస్తాడు డ్రైవర్. అదంతా కూడా చూసి కప్పలా నోరు తెరిచి నుంచున్న నేహాని నవ్వుతూ చూసి చిన్నగా గిల్లుతుంది. అబ్బా అంటూ ఈ లోకంలోకి వచ్చి ఎందుకు అలా గిచ్చావు అని అడుగుతుంది నేహ. దోమలు దూరుతాయి అలాగే నోరు తెరిచి ఉంటే. పద అని కారెక్కుతుంది అమృత. వామ్మో! ఏంటి ఇదంతా? ఒక్క రోజులోనే నీ ఫేట్ మొత్తం మారిపోయింది అని అంటుంది నేహ. ఏమో నేహ, తలుచుకుంటే ఇదంతా నాకే ఇంకా నమ్మకం కుదరడం లేదు అని అంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పలేదు? తెలుసా వాళ్ళకి? అని అడుగుతుంది నేహ. అన్వేష్ గారు చెప్పుంటారు. అందుకే మనల్ని ఎక్కడికి అని అడగలేదు అంటుంది అమృత. అబ్బో! ఎంత కేర్! అప్పుడే ఆ ఇంట్లో అందరూ అలాగే ఉంటారు నేహ అని చెబుతుంది అమృత. పోనీలే ఇప్పటికి నీకు ప్రేమ దొరుకుతుంది. అవును ఇదంతా మీ శూర్పణఖకి పంటి కింద రాయి పడ్డట్టు సలుపు పుట్టి ఉంటుంది కదా? అవును నిన్నేదో అనబోయింది. శివగారు మాట్లాడనివ్వలేదు. దెబ్బకి మాట్లాడడం ఆపేసింది. ఇంటికి వెళ్ళాక నాన్న బుర్ర ఎంత తిన్నది తెలీదు. ఇంకా శివగారేంటే బావగారు అనకుండా? ఏమో ఆయన ముందు నుంచోవాలన్నా చాలా భయం వేస్తుంది. ఏదో నిన్న చూశానని సంతోషంలో వెళ్ళి ఫోటో అంటూ చిన్న పిల్లలా బిహేవ్ చేశాను కానీ ఒక సింహాన్ని చూసినట్టు ఉంటుంది బాబోయ్. హహా! ఇంకుండబోయేది వాళ్ళతోనే. అలా భయపడితే ఎలా? భయం కాదు గౌరవం. హ్మ్. అదే అదే. ఆఫీస్ రావడంతో ఇద్దరూ కారు దిగుతారు. లోపలికి రిపోర్ట్ చేయడానికి వెళ్తారు. అక్కడ వరుణ్ అమృతని చూసి దగ్గరికి వచ్చి హాయ్ వదినా అని చిన్నగా అంటాడు. హాయ్ అని చిన్నగా అంటుంది అమృత. ఆఫీస్లో సింహం రూల్స్ వదినా. రిలేషన్స్ అస్సలు ఉండకూడదు బాయ్ అని వెళ్ళిపోతాడు వరుణ్. అమృత చిన్నగా నవ్వుకుంటూ తను మా మరిది అని చెబుతుంది నేహాకి. వదిన అన్నప్పుడు అర్థమైందిలే. రాజ్ దగ్గర రిపోర్ట్ చేసి అన్ని ఫార్మాలిటీసు పూర్తి చేసి వెళుతుండగా అమృత సీఈఓ సార్ని మీట్ అవ్వాలి పదండి అని అంటాడు రాజ్. ఓకే సార్ అని రాజు వెనక వెళుతుంది. నేహ ఆగిపోతే మీరు కూడా రండి అని చెబుతాడు రాజ్. రాజ్కి శివ్ ఫోన్ చేసి ముందే చెబుతాడు అమృత గురించి. తనొస్తే తీసుకొని రమ్మని చెబుతాడు. రాజ్ శివ్ క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేయగానే కమిన్ అని వాయిస్కే నేహ ఉలిక్కి పడుతుంది. రాజ్ తన వెనక అమృత, నేహ లోపలికి వెళ్తారు. ఆ రూమ్ ఆ ఇంటీరియర్ చూసి నేహ నోరు వెళ్ళబెడుతుంది. అమృత సూపర్ టేస్ట్ అనుకుంటుంది. రాజు వెళ్ళి శివ్ ముందు కూర్చొని ఫైల్ శివ్కి ఇస్తాడు. సిట్ అమృత అని చెబుతాడు శివ్.
గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి కూర్చుంటుంది. చిన్నగా నవ్వి ఊరుకుంటాడు శివ్. నువ్వు అదే పోస్ట్లో ఉండాలి అనుకుంటున్నావా అమృత అని అడుగుతాడు శివ్. ఎస్ సార్. ఓకే, నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్ను తీసుకున్న పోస్ట్ తెలుసు కదా, చిన్నపిల్లలకి సేఫ్టీ కోసం అలర్ట్ చేసే డివైజులు తయారు చేయడం. నీకేమైనా ఐడియాలు ఉంటే నిస్సంకోచంగా చెప్పవచ్చు అంటాడు శివ్. ఓకే సార్ అంటుంది. ఇంకా ఆ సెక్షన్కి నిన్ను హెడ్గా అపాయింట్ చేస్తున్నాను. సార్, అంత పెద్ద పోస్ట్ వద్దు. ముందు నేను ఎందులో సెలెక్ట్ అయ్యానో అదే కంటిన్యూ చేస్తాను అంటుంది. అదే చేస్తావు, దానికి సంబంధించిన వర్క్ మొత్తం నీ అండర్లో ఉంటుంది అంతే అంటాడు శివ్. ఓకే సార్. హీ ఈజ్ రాజ్, మన ఫ్యామిలీ ఫ్రెండ్, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు శివ్. హలో అని రాజు వైపు చూసి చిన్నగా నవ్వుతుంది అమృత. హలో సిస్టర్ అంటాడు రాజ్. నీకేం డౌట్స్ ఉన్నా తనని అడగొచ్చు అని చెబుతాడు శివ్. ఓకే సార్. మండే నుంచి వచ్చేయండి, ఇవాళ వెళ్ళిపోవచ్చు అని చెబుతాడు శివ్. సార్, తను నేహ, నా చిన్ననాటి నుండి ఉన్న స్నేహితురాలు అని చెబుతుంది అమృత. ఓకే, మీరు సిటీ చూడాలి అనుకుంటే డ్రైవర్కి చెప్పండి, తీసుకువెళ్తారు. మండే నుంచి మళ్ళీ బిజీ అయిపోతారు కదా అని చెబుతాడు శివ్. ఓకే సార్ అని అంటుంది అమృత. నువ్వు మాటకు ముందు ఒకసారి వెనకొకసారి పెట్టుకు, కాల్మి రిలేషన్ అని అంటాడు. ఆఫీస్లో ఇలాగే ఉండాలి కదా సార్ అని అంటుంది అమృత. సరే వెళ్ళరండి అని అంటాడు శివ్. ఇద్దరు బయటకు వచ్చేస్తారు. వామ్మో, నిజంగానే ఆ రూమ్లో ఉన్నంతసేపు సింహం బోన్లో ఉన్నట్టే ఉంది అమృత. బాబోయ్, ఏమి ఆ యాటిట్యూడ్, నిజంగా సింహమేనే బాబు అని గడగడ వాటర్ తాగుతుంది నేహ. అప్పుడే అన్వేష్ ఫోన్ చేస్తాడు అమృతకి. ఫోన్ లిఫ్ట్ చేసి, అయిపోయిందా సర్జరీ అని అడుగుతుంది. హా, అయిపోయింది. టిఫిన్ చేశారా? చేస్తూ నీకు ఫోన్ చేశాను. తిన్నాక చేయొచ్చు కదా. మళ్ళీ ఓపీ రెడీ ఉన్నాయిరా, ఇప్పుడే ఫ్రీ టైం. అయిపోయిందా రిపోర్ట్ చేయడం అని అడుగుతాడు అన్వేష్. హా, ఇప్పుడే శివషర్ రూమ్ నుండి బయటికి వచ్చాం. ఓయ్ బావగారను. సరే ఏంటి? అమ్మో, సింహం ముందు ఉన్నట్లుంటుంది. అసలు మాట్లాడడమే కష్టం అనుకుంటే మళ్ళీ బావగారు అంటే కొద్దిగా అలవాటయ్యేదాకా కష్టం. మరి నిన్న బాగానే మాట్లాడావు, అదేదో చూశానని ఆనందం. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేనేనా అని. హహా, సరే మరి ఏంటి ఇప్పుడు ప్రోగ్రాం అడుగుతాడు అన్వేష్. ఏం లేదు, సిటీ చూద్దామని అనుకుంటున్నాను. ఓకే, డ్రైవర్కి చెప్పు, తీసుకువెళ్తాడు. అలాగే. సరే అమ్మో, నాకు టైం అవుతుంది, బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అమృత చిన్నగా నవ్వుకుంటూ, ప్రతి మాటలో మన అంటూ నన్ను కలిపి మాట్లాడతారు. అలా అంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నేహ అని అంటుంది అమృత. అవును మరి, నీ ఇంట్లో నువ్వే ఇన్నాళ్ళు పరాయిదానిలా ఉన్నావు. స్వేచ్ఛగా టీవీ పెట్టుకొని చూడడానికి కూడా లేదు. మీ పిన్నేదో తన పుట్టింటి నుంచి తెచ్చినట్టు అన్నీ నావి అనేది. ఇప్పుడు మన అంటుంటే మరి ఆ ఆనందం ఉండదా? సరే పద అని కారెక్కి వసుంధర హాస్పిటల్కి పోనివ్వు అని చెబుతుంది అమృత. అదేంటి, సిటీ చూడ్డానికని చెప్పావు కదా అని నేహ అడుగుతుంది. సర్ప్రైజ్ చేద్దామని. ఓహో, అన్నయ్యకి షాక్ ఇవ్వబోతున్నావు అన్నమాట అంటుంది అమృత. డ్రైవర్ ఒక అరగంటలో కారు హాస్పిటల్ ముందు ఆపుతాడు. అమృత లోపలికి వెళ్ళి డాక్టర్ ఐశ్వర్య గారిని కలవాలి అని చెబుతుంది. అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదు మేడం అని చెబుతుంది రిసెప్షనిస్ట్. ఒకసారి కాల్ చేసి అమృత వచ్చారు అని చెప్పు అంటుంది అమృత. మేడం, అందరూ అలాగే అంటారు, కానీ మేము ఫోన్ చేయలేం మేడం. అబ్బా, సర్ప్రైజ్ అని నేనొస్తే నాకే సర్ప్రైజ్ అవుతుందే. అయినా ఇంత పెద్ద హాస్పిటల్కి వచ్చి నేనెవరూ తెలియకుండా కలవాలి అంటే ఎలా పంపిస్తారు? అదే అన్వేష్ గారికి చెప్పుంటే ముందే చెప్పుంచేవారు. సర్లే, అక్కకి నేనే కాల్ చేస్తాను అని ఫోన్ తీస్తూ ఉండగా అదే టైంకి కిరణ్ అటువైపు వస్తాడు. అమృత, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. అక్కని మీట్ అవుదామని వచ్చాను అన్నయ్య. అక్కనా
అన్వేషణ అని టీజింగ్గా అడుగుతాడు కిరణ్. అక్కనే అన్నయ్య, అక్క రమ్మంది ఇవాళ ఇక్కడికి. ఈసారి నుంచి తనెప్పుడొచ్చినా ఆపకండి అని అక్కడ ఆర్డర్ పాస్ చేసి పద అమృత అని తీసుకువెళ్ళి ఐషు క్యాబిన్ చూపించి వెళ్ళిపోతాడు. అమృత డోర్ నాక్ చేస్తుంది. కమిన్ అనగానే లోపలికి వెళ్తుంది. అరే అమృత, వస్తున్నట్టు ఫోన్ చేయొచ్చు కదా, ఈవినింగ్ వస్తానన్నావు అని అడుగుతుంది ఐషు. ఇప్పుడు ఖాళీనే అక్క, అందుకే వచ్చాను. కూర్చో అని చెబుతుంది ఐషు. తిను నేహ, నా బెస్టీ అని చెప్పి నా అక్క ఐశ్వర్య శివాంష్ అని చెబుతుంది అమృత. సరే పద, ముందు టెస్ట్ చేసి అవి రిపోర్ట్స్ వచ్చేలోపు మాట్లాడుకుందాం అని చేయాల్సిన టెస్టులు చేస్తుంది ఐషు. తర్వాత స్కాన్ చేస్తుంది. తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు ముగ్గురు. ఒక అరగంటకు రిపోర్ట్స్ అన్నీ ఐషు ముందు ఉంటాయి. అమృత టెన్షన్ పడుతుంటే, అమృత, టెన్షన్తో బీపీ పెంచుకోకు అని సున్నితంగా మందలిస్తుంది ఐషు. ఐషు రిపోర్ట్స్ చూస్తుంటే అమృత గోర్లు కొరుకుతుంది టెన్షన్తో. కథ కొనసాగుతుంది. మరి రిపోర్ట్స్లో ఏమొచ్చుంటాయి తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.